విద్య పేరుతో ఢిల్లీలో జరుగుతున్న కాక్రోచ్ పార్టీ ఆందోళనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. విద్య అనేది కేవలం ఒక శాఖేనని, ఆందోళన ముసుగులో కొందరు మత వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నీట్ పేరుతో జరుగుతున్న ఆందోళనలో మతపరమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదంతా కేవలం ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపైన రాజా సింగ్ విమర్శలు చేశారు. ఎడ్యుకేషన్ పట్ల ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ నడుస్తుంది. ఓకే, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా డిపార్ట్మెంట్లో ఏదైనా మినిస్ట్రీలో తప్పు జరిగితే దానికి ప్రొటెస్ట్ చేయాలి. కానీ ఆ ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్న ప్రొటెస్ట్లో టెర్రరిస్ట్ ఫేవరబుల్ స్లోగను జనాలు పెడుతున్నారు. సీతా తల్లి మా రాముడు పైన తప్పుగా మాట్లాడుతున్నారు. 370 యాక్ట్ కాశ్మీర్ నుంచి తీసేసినారు. ఎందుకు తీసేసినారు దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి మోదీ గారి పైన అటాకింగ్ గురించి ఎట్లాంటి స్లోగన్ అక్కడ వాళ్ళు తీస్తున్నారు. బ్రాహ్మణుల పైన అటాక్ చేస్తాం ఆ విధంగా స్లోగన్ వాళ్ళు తీస్తున్నారు. అసలేంది ఎడ్యుకేషన్ పట్ల మీ ప్రొటెస్టా లేక హిందువులు మీ టార్గెటా? యావత్ భారతదేశంలో ఒక్క దేవుడు ఉంటాడు, మా అల్లా, అట్లాంటి పాటలు వాళ్ళు పాడుతున్నారు. అసలు ఏంది ఈ ఎడ్యుకేషన్ ప్రొటెస్ట్? ఎక్కడ వెళ్తుంది? ఎడ్యుకేషన్ ప్రొటెస్ట్ పేరు పైన పోలీస్ పైన అటాక్ చేస్తున్నారు, ఆర్మీ జవాన్లు పైన అటాక్ చేస్తున్నారు. ఇదేనా మీ ప్రొటెస్ట్? ఇదేనా మీ డిమాండ్? మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఒక ప్రొటెస్ట్ చేసిండు. గోడ్సే వాదులకి జవాబు, ప్రధానమంత్రి మోదీ గారికి జవాబు అని ఆయన కూడా ఒక తమాషా చేసిండు. గోడ్సే వాదులు ఎవరు? రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నారు. గోడ్సే వాదులు మేమంటే మళ్ళీ మీరు కూడా అక్కడి నుంచి వెళ్ళినారు. అది మీరు మర్చిపోయినారేమో అనుకున్నారు. మర్చిపోయినారా ఏంది? అసలు తెలంగాణ వ్యవస్థ గురించి ప్రొటెక్ట్ చేయాలి. తెలంగాణలో ఎడ్యుకేషన్ డ్యామేజ్, ఇవాళ రైతులు బాధపడుతున్నారు, డెవలప్మెంట్ జీరో, ల్యాండ్ వాల్యూ పడిపోయింది, ప్రజలు బాధలో ఉన్నారు, అప్పు పెరుగుతున్నాయి. గతంలో నా బీఆర్ఎస్ వాళ్ళు అప్పు చేసిపోయినారు, దానికి వడ్డీ మీరు కడుతున్నారు, అది కూడా అప్పు తీసుకొని. ఇది చెప్పండి జనాలకి. దీనిపైన మీరు ప్రొటెక్ట్ చేయండి. అరే తెలంగాణ మొత్తం ఏ విధంగా నేను తెలంగాణకి డెవలప్మెంట్ చేయాలి, బంగారు తెలంగాణ ఏ విధంగా చేయాలి, దానిపైన ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు. కానీ మీ రాహుల్ గాంధీ చెప్పిండు నేను కూడా ప్రొటెక్ట్ చేసి డ్యాన్స్ చేస్తా అంటే అది కాదు. అది మీరు ఇవాళ తెలంగాణకి సర్వనాశనం చేసేసినారు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు బంగారు తెలంగాణని అప్పుల తెలంగాణ చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మీరు కూడా అదే మార్గదర్శనంలో నడుస్తున్నారు. అసలు ఈ జంతర్ మంతర్లో ఈ ఎడ్యుకేషన్ పట్ల ప్రొటెస్ట్ కాదు, వాళ్ళు ఒక టార్గెట్ హిందువులు, దేశం, ప్రధానమంత్రి మోదీజీ. అదే నడుస్తుంది జంతర్ మంతర్లో.